powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు వంట చేసే భార్య దొరకడం అదృష్టం. కానీ మన శేషు భార్య వంట అంటేనే భయపడుతున్నాడు. అసలు ఎందుకో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు along with the stage. చాలా ఆయాసం వస్తుంది. నమస్కారం అండి నాగబాబు గారు. నమస్కారం అండి రోజా గారు. నా పేరు భార్య బాధితుడండి. నా భార్య ఎంత మంచిదంటే బొమ్మరిల్లో ఫాదర్ లాగా బొమ్మరిల్లు భార్య దొరికిందండి. అది టీవీలో ఏదైనా చూసిందంటే పోనీ అదే కొన్ని ఇంట్లో తెచ్చి పెడుతున్నా అంటే అలా పెడతలేదండి. అది సొంతంగా తయారు చేసి నా మీద రుద్ది 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 ఇదిగో ఇలా ఉండేవాడిని ఇలాగైపోయానండి. బాబోయ్, ఎప్పుడు ఎలా బాధ పెడుతుందో కూడా నాకు తెలియట్లేదు. దాని పిచ్చి తగలయ్యా. ఇదేనండి నా భార్య జాంబవతి. అబ్బా అస్తమానం అలా పొగడొద్దండి. నేను సిగ్గుపడి బాగా చిక్కిపోతున్నాను. చిక్కి నేను పాడైపోతున్నానే. అబ్బా ఈ రోజు మీకోసం నేను కొత్త ప్రొడక్ట్ కనుగొన్నాను తెలుసా? ఏంటది? పేస్ట్ తయారు చేశాను. అవునండి. నీ మొహం మండ బజార్లో 3 పేస్టులు దొరుకుతుండగా నువ్వు పేస్ట్ తయారు చేయడం ఏంటి? నేను మీకోసం తయారు చేశాను ప్రేమతో. నేను వాడలే. తీసుకోవట్లేదు. 2 లక్షల కట్టం. 2 లక్షల కట్టం తీసుకుంటే నువ్వు తయారు చేసినవన్నీ నేను వాడాలా? వాడరా? వాడను. వాడరా? వాడనే. వాడరా? ఏమైంది? మొహమ్మండ తల బాదుకోకే. పేస్ట్ వాడాలి అంతే కదా. ఏం జరిగిందండి? ఇంతవరకు పూనకం వచ్చిందలాగా రాయి నెట్టి బాధేసుకున్నావు నీ మొహమ్మండ. అదేదో పేస్ట్ తయారు చేసా. మీకోసం పేస్ట్ తయారు చేసింది తెలుసా? అది మీరు వాడాలి. పేస్ట్? అవునండి. తగల ఏం చేయను, బ్రష్ అట్రా. బెస్ట్ ఎందుకండి, నా వేలుంది కదా దీంతో తోమేస్తాను. వేలుతో నువ్వు తోమేస్తావా? ఇలా ఇయ్యానండి. మీ పళ్ళు తెల్లగా ఉండాలంటే దీంతో తోమండి. మీ పళ్ళు మిలమిల మెరుస్తాయి. మీ బర్దు బుద్ధ ఏంటే ఇంత మండుతుంది? ఏం కలిపేవే? ఒక్క నిమిషం. ఈ పేస్ట్ లో ఏమి ఉండి చెప్తారా? నీ శ్రార్థం ఉంది. పచ్చిమిరపకాయలు కలిపేవేంటే ఇందులో? నేను ఎన్ని కలిపాను తెలుసా? దాంట్లో ఏం కలిపావు? ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, బెల్లం ఇవన్నీ కలిపితే ఒకటి చెప్తావా? అద్భుతం తగలయ్యో. సరే గాని చాలా నీరసంగా ఉంది, తాగడానికి ఏదైనా ఇవ్వచ్చు కదే. ఏంటది? అద్భుతమైన డ్రింక్ తయారు చేసాను తెలుసా? ఏం డ్రింక్ అది? చూడు. బుల్ డ్రింక్. రెడ్ బుల్లా? కాదు, బుల్ డ్రింక్ నేను తయారు చేశాను. బుల్ డ్రింక్? నేను తాగను. తాగరా? నేను తాగను. తాగరా? నేను తాగను. తాగరా? నా కాళ్ళు పట్టుకున్నానే తాగనే. ఈ పిచ్చి తగలయ్యా, అలా కొరికేసావేమిటే? ఏం జరిగిందండి? అబ్బా ఏం జరిగిందో కూడా తెలియకుండానే కొరికేసేవే. దిక్కుమాలి పేస్ట్ ఏదో తయారు చేశానన్నావు కదా, అది నా ముఖాన్ని తగలేసావు. ఆ తర్వాత ఏదో బుల్ డ్రింక్ అన్నావు. మీకోసం ఈ ఎత్తిపోయిందమ్మా, ఇక్కడ ఉంది. ఇక బుల్ డ్రింక్ తయారు చేశాను. ఇది తాగండి, శక్తి వస్తుంది, విక్తి వస్తుంది, బాగా పరిగెత్తారు. ఇందులో తౌడు కలిపేవేమిటే? ఒకటే పేరు చెప్తారండి. నేను ఎన్ని కలిపాను తెలుసా? దాంట్లో తౌడు, గుర్రపు శనగలు, ఆ శనగలు, ఈ శనగలు మొత్తం కలిపి తయారు చేశాను. మీరు తాగాలంటే తాగను. తాగండి. ఎలా ఉంది? నా బొందలా ఉంది, కడుపులో తిరుగుతుందా నాకు. మీ శక్తి తెలుసుకోవాలంటే నీకు చిన్న ఒక టెస్ట్ పెడతాను, ఓకేనా? దాని మీదకి ఎక్కి దూకండి. దాని మీదకి ఎక్క? నేను దూకను. దూకరా? ఉండవు. మీరు ఏం చేయాలంటే అటు నుంచి ఇక్కడ దూకండి. అక్కడికా? అవునండి. దిగుతుంది. ఏంటది? గుండె. అబ్బా ఒక నిమిషం, నేను కూడా వస్తున్నాను. నరుడి బ్రతుకు నీరుంటి మట్ట నడుమ నీకెంత. ఎలా ఉందండి? ఎలాగుండమంటే నడుము జారిపోయింది బాబోయ్. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయవే. నీ మొహం వాళ్ళ
హలో తుష్పటక్ ఛానలా మా ఇంట్లో దరిద్రం మీ ఇంట్లో చెప్పారు వస్తున్నారండి అబ్బ త్వరగా రండి ఐ లవ్ యూ రండి ఏమే ఏమండి నడుము విరిగిపోయి నేను నడిస్తే దిక్కుమాలి చాలా దేనికో ఫోన్ చేస్తావేంటే అబ్బా ఇది ఈ మాత్రం డాక్టర్ నేను పిలవాలండి నేను వైద్యం చేస్తానుగా ఏం వైద్యం అది చూడండి, టిన్ టిన్. ఇది ఆకుపంచర్ వైద్యం ఆకుపంచరా మీరు వంగండి ఒకసారి ఒంగోవాలా కస్సా. వచ్చే కస్సా. దిగుతుందే బా, కస్సా. అయ్య బాబోయ్ బాబోయ్ కస్సా. ఆ నొప్పి కన్నా ఈ నొప్పి ఎక్కువైపోయింది బాబోయ్. చూసారా ఆ నొప్పి పోయింది ఈ నొప్పి వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దరిద్రం ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ దరిద్రం వాడు మీ ఇంటి దరిద్రం మా ఇంటి దరిద్రం అంటే వచ్చావు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తుష్పటక్ ఛానల్. ఏ ప్రపంచంలో బోల్డ్ ఛానల్ పేర్లు వినా దిక్కుమాలి ఛానల్ ఎప్పుడు పెట్టారు తుష్పటక్ ఛానల్ న్యూలీ లాంచింగ్. నువ్వు నీ లాంచింగ్ Yes, sir. ఎందుకు వచ్చావట మరి మీ ఇంటి దరిద్రం ప్రోగ్రామ్ లో మీరు పాల్గొని మీ దరిద్రాలన్నింటినీ పోగొట్టుకోండి. బా ముచ్చటగా ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే ఆ. ₹1,00,000 బహుమతి మీ సొంతం అయిపోతుంది. మేమే గెలుస్తాం లక్ష ఇలా రా ఎవడైనా కనపడితే జాలి కానీ గెలుస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఆ. మీ భార్యాభర్తల అన్యోన్యతకి ఆ. టెస్టింగ్ అన్నమాట. ఓహో ఓకే ఓకే మేడం ఆ. ప్లీజ్. అది రాదు ఓకే నేను వెళ్తాను. మీ భార్యని మ్. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? నా ఎదురుకుండానే నా పిల్లని చేయబట్టుకుని ముద్దు పెట్టేసావు మళ్ళీ ఫీలింగ్ ఏంటని అడుగుతావుట్రా నేను ఫస్ట్ చెప్పాను కదా మ్. తుష్పటక్ ఛానల్లో వచ్చే మీ ఇంటి దరిద్ర ప్రోగ్రామ్ చాలా రియాలిటీగా ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు కూడా కాదు, భవిష్యత్తులో ఆహా. మీ ఆవిడ్ని ఎవరైనా ఎప్పుడైనా ఇలా ముద్దు పెట్టుకుంటే మీ మళ్ళీ ఫీలింగ్ ఇంకోసారి పెడతావేంత ఇందాక చెప్పావు కదా కోపడదు. భవిష్యత్తులో అక్కర్లేదు ఏమంటావు ఇప్పుడైతే మీ ఆవిడ్ని ఇలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతున్నాను సార్, చెప్పండి. ఎవడైనా సరే నా పిల్లని చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టాడంటే ముద్దు పెట్టిన మూతు కోసేస్తాను ఈ చెయ్యి ఇచ్చింది దీన్ని కోసేస్తాను సూపర్ కంగ్రాచులేషన్ సార్. సార్ 30% పాస్ అయిపోయారు. ఓకే. ₹1,00,000 చేరువలో ఉన్నాయి. Right. సెకండ్ క్వశ్చన్. నువ్వు వెళ్ళరా ఓకే నేను అటు వెళ్తాను. పిల్లని తప్ప ఇంకెవరితో అడగవా ప్లీజ్ సార్, చెప్పాను కదా రియాలిటీగా ఉంటుందని. పైగా ఏదైనా సరే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓహో ఓకే మీ ఆవిడ్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా సరే ఇలా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను కదా ముద్దు పెట్టేసి నీ ఫీలింగ్ ఏంటి అని ఎదవ క్వశ్చన్ ఎత్తా బెటర్ నువ్వు అంటే నేను ఎర్రి పాపలా కనపడుతున్నాను నీకు మీకు చెప్తున్నాను రియాలిటీ షో అని చెప్పాను, రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్తున్నాను. మీ ఫీలింగ్ చెప్పండి సార్. ఎవడైనా సరే నా కళ్ళ ముందు నా భార్యను ముద్దు పెట్టాడో వాడి తల నరికేస్తాను పెట్టించుకున్న నా పిల్లని తల కూడా నరికి గుమ్మానికి ఏలాడదీస్తాను కంగ్రాచులేషన్స్ సార్. ఈ రౌండ్ కూడా మీరు పాస్ అయ్యారు. ఫైనల్ గా ఓకే. థర్డ్ క్వశ్చన్. శాబాష్ భవిష్యత్తులో మీ ఆవిడ్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇలా కౌగులించుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? సార్ మీకు క్వశ్చన్ క్లియర్ గా అర్థమైనట్లేదు. ఏడ్చావు అర్థమైందా నీ ముఖం మంట మళ్ళా చూపించక్కర్లేదు కౌగులించుకుంటారా ఎవడైతే కౌగులించుకున్నాడో వాడిని కసక్కని పొడిచేస్తాను Wow. వెళ్ళిన దీన్ని కూడా పొడిచి పొడిచి చంపేస్తాను వావ్ గట్టిగా ఒకసారి చప్పట్లు. కంగ్రాచులేషన్ సార్, మీ ఇంటి దరిద్రం పూర్తిగా పోయింది. ₹1,00,000 మీ చెరువులోకి వచ్చేసి మీరు ఈ ప్రోగ్రామ్ విన్నర్స్ అయిపోయారు సార్. మరి ఏది లచ్చేది ఇచ్చేస్తున్నాను సార్. ఇది లచ్చని చెప్పి ₹20 చేతిలో పెట్టి మా ప్రోగ్రామ్ లో మీరు కలుసుకున్న ₹1,00,000 అదే సార్. అందులో గిఫ్ట్ ట్యాక్స్, టీడీఎస్, ఆ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, 7 కోట్ల కాగితాలు కమిషన్ అన్ని పోని మిగిలింది అదే. ఏంటే ఆ దగ్గరికి వచ్చినప్పుడు అలా గిలగిలగిల మీదకి వెళ్ళిపోయి ఓ టెంకర్లు పోతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం ఏమండి ఏమైంది నన్నే అనుమానిస్తున్నారు కదా నేను మళ్ళీ పాడతావా నేను పాడను. నువ్వు గంట మరిదివా లేక పూట మొగిడివా నువ్వు పేట తనివికైతే నే వాడవదినని గంట కాదే అరగంట వాడు మీకన్నా వాడే బెస్ట్. అంత వెళ్ళిపోతున్నాను. వాడితో వెళ్ళిపోతావా వెళ్ళిపోవే దరిద్రం వెళ్ళిపోయింది ఈ ఇంటి దరిద్రం ఆడింట్లో దూరింది మన కింద కలిసి పదా. బాయ్ బాయ్. सरजी सरजी सलाम सरजी बुक्कल्ली गिल्ली गिल्ली गुलामी करजी कोबिट लल्ली लल्ली करजी सरजी जी जी पिस्तौल दे बाबा సో మీ స్టైల్లో అడగండి ఏమండి
నా స్కిట్ ఎలా ఉందండి? ఈ స్క్రిప్ట్ చేసింది ఎవరో ఓన్ స్టోరీ లాగా ఉంది ఇది. ఇది డెఫినెట్ గా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. బాగా చేశారు అందరు. సురభి, It was a pleasure watching you all, especially sir, the way you entered and just running around was too cute and very innocent. So it was a pleasure watching you all. Thank you. సందీప్. నాకు ఈ స్కిట్లో అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటే మీ ఆవిడ గారు బీరువా తయారు చేయడానికి ప్రయత్నించలేదు. ఆనెస్ట్లీ మీది నాకు చాలా నచ్చిందండి. యూ డిడ్ వెరీ వెల్. నాకు ఎందుకు ఎంఎస్ నారాయణ గారు బాగా గుర్తొచ్చారు మీరు చేస్తుంటే. థ్యాంక్ యూ. చాలా ఫన్నీగా ఉండింది. సరోజా గారు. మామూలుగా వంటలు చేసి ప్రయోగాలు ఇబ్బంది పెట్టడం తెలుసు కానీ ఇట్లా పేస్ట్లు కూల్ డ్రింక్లు నేను ఎక్కడ చూడలేదు. అది బీభత్సమైన ఐటమ్లు అన్ని అందులో వేసి. ఏం సుధాకర్, పేస్ట్లో ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్ని వేస్తే ఏమవ్వాలి, చచ్చూరుకుంటాడు. ఫన్నీగా ఉంది. నాగబాబు సార్, మీ ఇంట్లో ఈ వంటల ప్రోగ్రామ్ అని ఫాలో అవుతారా? దేవుడి దేవాల మా ఆవిడ బాగానే చేస్తుంది. యూజువల్గా భార్యలు 2 రకాలు ఉంటారు. గయ్యాళి భార్యలు, ఎమోషనల్ భార్యలు. గయ్యాళి భార్యలైనా భరించవచ్చు, ఎమోషనల్ భార్యలు భరించలేం. అంత బాగా వర్కౌట్ చేసాం. లాస్ట్ లో మీరు అద్భుతంగా డాన్స్ చేసిన పాట మాకు అదే సార్, మీకు మెమరీస్ గుర్తుకొచ్చే, ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిందా? 420 మీ సాంగ్ వేసాం. అది మీరు భలే చేశారు సార్. అది చూసాం, అది డాన్స్ అమ్మో, అది వీడియో చూసి అది కట్ చేసి వీళ్ళకి ఇచ్చాను. నువ్వు గంట మరిదివా హై 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 గంట మరిది నువ్వు గంట మరిదివా లేక పూట మొగిడివా నువ్వు పేట తనివికైతే నే వాడవదినని రతుల రాణివా లేక రసికరంభవా నీది రేటు సరసమైతే నాది నాటు భరతము ప్యాసింజరాళ్ళ కీడ పల్వాల స్టేషన్ ఉంది వర్ల కోట కాడే నీ గంట గల్లు మంది. ఈ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టారు. అలాగే మీరు దేనికి ఫేమస్? ఇమిటేషన్ కి. సో అలాగే మా బీర్వా టీం కోసం చిన్న ప్రివ్యూ. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సూపర్ సుధాకర్ గారు. చాలా బాగా చేశారండి. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే అది ఎనర్జెటిక్ చేయడం, అట్ ద సేమ్ టైం ఫన్నీ కూడా చేశారు. మీరు చేసిన ఒక ఎత్తు అంటే మీ వెనక ఆయన జెన్యున్గా ఫీల్ అయిపోయి వెనక డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా చేశారండి. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్ అండి. బిగ్ క్లాప్స్ ప్లీజ్.